మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. రానున్న ఎన్నికల్లో జనసేనని అధికారంలోకి తీసుకురావాలని ఒక కార్యకర్త ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. నాగార్జున సాగర్కు చెందిన పి బాలాజీ అనే జనసేన కార్యకర్త పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ద్విచక్ర వాహనంపై యాత్ర ప్రారంభించారు. వారాయి కొండగట్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సోమవారం జంగారెడ్డిగూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వర్య ఘనస్వాగతం పలికారు. యాత్ర యొక్క వివరాలను అడిగి తెలుసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు యాత్ర చేపట్టినట్లు తెలియజేశారు. ఇప్పటికీ తాను యాత్ర ప్రారంభించి 111 రోజులు అయిందని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వరవల తాతాజీ, నాయకులు చింతల నాని తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ అండి. నా పేరు బాలాజీ. అయితే నేను జనసేన జనవాణి కార్యక్రమానికి సత్తెనపల్లి మీటింగ్ వెళ్ళానండి నాగార్జున సాగర్ నుంచి. అయితే అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు నా మీద దౌర్జన్యం చేసి నన్ను వెంబడించి నా మీద కళ్ళల్లో కారం కొట్టి నన్ను బెదిరించి నీకు రేషన్ కార్డు తీసేస్తాం, అమ్మఒడి తీసేస్తాం, అన్ని పథకాలన్నీ నీకేం రావు, ఊళ్ళో ఉండడానికి వెళ్ళేదని నన్ను బెదిరించి నన్ను చాలా కొంగతీసి అవమానించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక 2-3 రోజులు ఇంట్లోనే పడుకున్నాను. అయితే కళ్ళల్లో కారం కొట్టి కళ్ళన్నీ ఎర్రపడిపోయినాయి. కొన్ని రోజులు ఇంట్లో ఉండి అమ్మ వాళ్ళు చూస్తున్నారు. అమ్మ అందరూ అడుగుతున్నారు, ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటే తర్వాత అమ్మ వాళ్ళకి తెలిసింది కళ్ళల్లో కారం కొట్టారమ్మా అంటే. మా అమ్మ శాపనార్థాలు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ నీ ప్రభుత్వం రాదు, నీకు వాడు జనసేన పిచ్చ, అతను అవసరమైన ప్రాణమైన అర్పిస్తాడు, ఆడి జోలికి వెళ్ళొద్దు అంటే ఆయన కూడా వెళ్ళలేదు సార్. నా మీద కళ్ళల్లో కారం కొట్టి నన్ను ఘోరంగా అవమానించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది రాష్ట్రం అంతా, ఎక్కడ చూసినా దోపిడీ, అధికార దుర్వినియోగం. ఈ ప్రజలు అసలు ఇతికెత్తిపోయారు. మళ్ళీ ఎంతైనా సరే 10,000 20,000 ఇచ్చినా మళ్ళీ గెలుద్దామని వైనాట్ 175 అంటున్నాడు. అర్థం చేసుకోండి, డబ్బు 10,000 విచ్చలవిడిగా ఇస్తారు, తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి. 50,000 ఇచ్చినా తీసుకోండి, 1,00,000 ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం గాజుగాసేయండి. ప్రజలకి మంచి పరిపాలన అందిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆలోచించండి, మైండ్తో ఆలోచించండి ఒక్కసారి. 11 రోజుకి ఇక్కడికి వచ్చాను. రాత్రి ద్వారకా తిరుమలలో పడుకున్నాను. అక్కడ కార్యకర్తలు కలిసి అక్కడ ప్రజల్లో చైతన్యపరిచి జనసేన రావాల్సిన ఆవశ్యకత అందరికీ చెప్తున్నారు సార్. దళిత పథకాలు మొత్తం 25 పథకాలు అన్నీ తీసేసి ప్రజల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు జగనన్న విదేశీ విద్య అని పెట్టాడు, అది అంబేద్కర్ గారి పథకం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేస్తారని పవన్ కళ్యాణ్ నమ్మి పవన్ కళ్యాణ్ గెలిపించండి, మీకు మంచి పరిపాలన అందిస్తారు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. నేను ఇచ్చాపురం వరకు వెళ్తాను సార్. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి 100 స్థానాలు కనీసం 175 రాపోయినా కనీసం గట్టిగా పోటీ ఇచ్చి కనీసం 100 సీట్లు గెలిచా ఇదిగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నేను సాహసయాత్ర తలపెట్టాను. అందులో భాగంగా మన మేకా ఈశ్వరయ్య గారు జంగారెడ్డిగూడెంలో నన్ను సన్మానించి నన్ను ఇంకా ప్రోత్సాహపరిచారు. దానికి చాలా కృతజ్ఞతల్ని. జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి5 ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.